హలో గైస్, గుడ్ ఈవినింగ్ టు వన్ ఆఫ్ యూ. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి, చెప్పాలండి. సో నా వాయిస్ వినపడుతుందా? ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? ఎస్ సార్, వినబడుతుంది సార్. ఓకే. సి గైస్, ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అయితే డిస్కస్ చేస్తాను. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం అసాఫ్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ, దానికి ముందు ఐడాక్స్ గురించి డిస్కస్ చేస్తాము. సో మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. సో ఆ తర్వాత రేపు క్లాస్లో నేను ఏం చేయాలో కొత్త టాపిక్తో మళ్ళీ ముందు. ఓకే, సో మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకోవడానికి మనం చేయాల్సిన ఏరియాస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ టాపిక్స్ని ఎలా ప్రిపేర్ అయితే మనకి జాబ్ వస్తుంది. ఓకే, అలాగే మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి అంటే సో ఎలా మాట్లాడితే సక్సెస్ అవుతారు. సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ రేపు పొద్దున మీకు జాబ్ కొట్టడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో మొత్తం మనకి కోర్సు స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయిందండి? ఆల్మోస్ట్ ఎన్ని నెలలు అవుతుందండి? ఎవరైనా చెప్పగలుగుతారా? సుమారు ఎన్ని నెలలు అవుతుంది? నవంబర్ ఎండింగ్ స్టార్ట్ అయింది సార్. నవంబర్ ఎండింగ్ అంటే నవంబర్ ఎండింగ్ అంటే 25 అలాగా, 28 అలాగా సార్. ఇది నవంబర్ తీసేయండి. ఓకే, నవంబర్ తర్వాత డిసెంబర్, జాన్, ఫిబ్రవరి, మార్చ్ అంటే జాన్, ఫిబ్రవరి, మార్చ్. ఇది మార్చ్ ఎండింగ్లో ఉన్నాం మనం. 3 నెలలు. 3 నెలలేనా? ఓకే, సో ఇంకా మనం 10 days ఎక్స్టెన్షన్ చేస్తున్నాము. సో మరి రేపు పొద్దున్న సో SAP MM కన్సల్టెంట్ కింద మీరు జాబ్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఓకే, సమ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 4+, 5+ వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు బేసిక్గా మీరు ఎటువంటి టాపిక్స్ మీద ఎలా ప్రిపేర్ అవుతారు? ఓకే, ఎవరు చెప్తారు? షఫీ మీరు చెప్పండి, అసలు ఎలా ప్రిపేర్ అవుతారు? రేపు పొద్దున్న ఇంటర్వ్యూ ఉందంటే ఏ ఏరియాస్ మీద ఎలా ప్రిపేర్ అవుతారు, ఎలా స్టార్ట్ చేస్తారు చెప్పండి. ఎవరు చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాజెక్ట్ ఇచ్చారు కదా సార్, అది ఒక పర్సన్ది షణ్ముఖ్ సంథింగ్, షణ్మ. ఓకే, నేమ్స్ వద్దా? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మనము ఏ ప్రాజెక్ట్ చేస్తాము, ఏం సంగతి, ఫస్ట్ దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఒక 10 minutes వరకు ఇవ్వాలి సార్. దాని తర్వాత వాళ్ళు క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు సార్, బేసిక్ నుంచి. ఓకే, ఒక ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు ఇంకా. ఓకే, సో అంతేనా? మీరు అనేది ఎలా ప్రిపేర్ అవుతారు, మీరు ఎలా ప్రిపేర్ అవుతారు, దట్ ఈస్ మై క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా సార్. MM కాన్ఫిగరేషన్, వెండర్ కాన్ఫిగరేషన్, కస్టమర్ క్రియేషన్ కాన్ఫిగరేషన్, దాని తర్వాత మన స్పెషల్ ప్రొక్యూర్మెంట్, ఇవి ఇన్డెప్త్ గా మనం తరోలుగా మనము సిస్టంలో కాకుండా మనము ఎవరైనా అడిగితే డైరెక్ట్ ఆన్సర్ చేసేలాగా మనం ప్రిపేర్ అవ్వాలి సార్ అవి. ఓకే, ఓకే, ఫైన్. సో ఇంకా ఎవరు చెప్తారు? ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎవరు చెప్పగలుగుతారు అంటే సో ఇలా రేపు పొద్దున ఎగ్జామ్ ఉందనుకో, ఒక ఇంటర్వ్యూ ఉందనుకోండి, సో ఎలా చెప్తారు? ఓకే, సో నేను చెప్తాను. టుమారో మీకు SAP MMలో ఓకే ఒక ఇంటర్వ్యూ ఉంది అనుకుంటే సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఓకే, సో మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి? సో టుమారో మనకి ఇంటర్వ్యూ ఉంది అంటే మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ మీరు మీ రెజ్యూమే ఉంది కదా, ఆ రెజ్యూమే కరెక్ట్గా ప్రాపర్గా క్రియేట్ చేశారు అందరూ కూడా? మీకు మొత్తం 3-4 రెజ్యూమే షేర్ చేశాను దగ్గర. ఓకే, సో మీ రెజ్యూమేస్ అందరూ కూడా నాకు సెపరేట్గా పంపించినా పర్లేదు, చార్ట్లో పెట్టినా పర్లేదు. సో నాకు మీ రెజ్యూమేస్ అన్నీ కూడా షేర్ చేయండి. ఓకే, నేను మీ రెజ్యూమే ఫస్ట్ చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ మొత్తం మనకి 1, 2, 3 రెజ్యూమేస్ మనం పెట్టడం జరిగింది. ఓకే, సో ఈ రెజ్యూమేలో మీకు డీటెయిల్స్ కూడా ఇచ్చాను నేను. ఓకే, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఈ రెజ్యూమేలో డీటెయిల్స్ కూడా ఇచ్చాను చూడండి. సో ఈ రెజ్యూమే అని రెడీ చేస్తాం. 4+6 years రెజ్యూమే ఎలా ఉంటుంది ఏంటి అనేది.
ఓకే, సో ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉన్నాయి చూసుకోండి. ఓకే, సో ఈ రెజ్యూమే అనేది మినిమం 5 పేజెస్ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ కనుక 5 ఇయర్స్ ఉన్నట్లయితే, అంటే 5+ లేదా 4+, 4.5, సో ఇలా ఉన్నట్లయితే డెఫినెట్గా 4 ప్రాజెక్ట్స్ ఉండాలి ఫస్ట్. మేక్ షూర్ దట్, సో ఇఫ్ యూ హ్యావ్ 4+ or 5+ experience in SAP MM module, definitely at least you need to add 4 projects or 5 at least. సో మనకి 4 లేదా 5 ప్రాజెక్ట్స్లో సో మనకి 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాం. అలాగే 2 సపోర్ట్ ప్రాజెక్ట్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఫ్రెషర్స్ అయితే ఇప్పుడు దాకా ఏమైతే చెప్పామో సఫిషియెంట్, మోర్ దాన్ సఫిషియెంట్. ఓకే, సో ఫ్రెషర్కి మనం చాలా ఎక్కువ చెప్పినట్టు, ఫ్రెషర్కి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఎక్కువ ఇది. సో ఆల్మోస్ట్ మీరు ఇక్కడ నుంచి వదిలేసి ఇంకా ప్రిపేర్ సరిపోతుంది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 ఇంప్లిమెంటేషన్, 2 సపోర్ట్ ప్రాజెక్ట్స్ మ్యాక్స్ ఉండేలా చూసుకోవాలి. ఓకేనా, సో ఇంప్లిమెంటేషన్లో ఒకటి S/4HANA, ఓకే, ఒకటి S/4HANA ప్రాజెక్ట్, ఒకటి S/4HANA ప్రాజెక్ట్, ఒకటి సపోర్ట్ ప్రాజెక్ట్. ఓకేనా, సో ఒకటి S/4HANA, ఒకటి ECC ప్రాజెక్ట్ ఉండేలా చూసుకోండి. సపోర్ట్ ప్రాజెక్ట్ ఒకటి S/4HANA, మన క్లాసెస్ మొత్తం అన్ని S/4HANAలో జరిగాయి మొత్తం. సో ఒకటి ECC ఉండేలా చూసుకోండి. సో మీ స్టైల్ ఆఫ్ రెజ్యూమే అనేది ఎలా ఉండాలి అనేది మీకు కొన్ని శాంపుల్స్ పెట్టాను, ఆ శాంపుల్స్ చూసుకోండి. ఓకే, అందులో నుంచే కాపీ పేస్ట్ చేసుకుని రెజ్యూమేని కాపీ పేస్ట్ చేసుకుంటున్నారు చాలామంది. చేసే మిస్టేక్స్, ఈ రెజ్యూమేలో పాయింట్స్ని సేమ్ ఇక్కడ పేరు మార్చుకొని జస్ట్ వెళ్ళిపోతున్నారు. ఈమెయిల్ ఐడి మార్చుకొని ఉంచేసుకొని వెళ్ళిపోతున్నారు. అలా చేస్తూ జరిగిపోతున్నారు. రెజ్యూమేని ఎప్పుడు కూడా సో సెపరేట్గా వేరే దాంట్లో వేరే వర్డ్ ఫైల్లో కాపీ చేసుకోండి, తప్పేం లేదు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ యాడ్ చేసుకోండి. అంతేగాని అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్ అదే రెజ్యూమే కొట్టేస్తే మీకు సోర్స్ అని ఉంటుంది వర్డ్లో, దాంట్లోకి వెళ్తే ఈ రెజ్యూమే ఎక్కడి నుంచి వచ్చిందని తెలిసిపోతుంది ఇంటర్వ్యూ. ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నాం. సో కాబట్టి అలాంటి సిల్లీ మిస్టేక్స్ చేయకండి. సో రెజ్యూమేలో ఏంటంటే తెలిసిన పాయింట్ కాకుండా, సో అంటే తెలిసిన పాయింట్ అయితేనే రెజ్యూమేలో యాడ్ చేయాలి. తెలియని పాయింట్ రెజ్యూమేలో యాడ్ చేసి ఓకే దాని గురించి మరి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే అక్కడ మనం ఫూల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో ఓకే రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ అనే దాన్ని యాడ్ చేస్తాం. ఓకే, దాని గురించి నీకు ఏమీ తెలియదు కానీ దాన్ని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు దాని గురించి అడిగితే నేను చేశాను రెజ్యూమేలో పెడితే దాని అర్థం ఏంటి, ఎక్స్పీరియన్స్ అని అర్థం, అది లేదు, నువ్వే యాడ్ చేసావు, దెబ్బతినేసుకుంటావు. సో అలాగా ఏంటంటే రెజ్యూమేలో పెట్టే పాయింట్స్ మీద మీరు 100% తరువుగా ప్రిపేర్ అయ్యి ఒక్కొక్క టాపిక్ మీద కనీసం 3 minutes నుంచి 5 minutes మాట్లాడగలిగితేనే ఇంటర్వ్యూకి వెళ్ళండి. సో అంతేగాని జస్ట్ సరదాగా వెళ్దాము అని చెప్పి మీ టైం వేస్ట్ చేసుకోకండి. సో ఇంటర్వ్యూలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మీ రెజ్యూమే అనేది కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఫస్ట్ మీ రెజ్యూమేలో నుంచి 60 నుంచి 70% క్వశ్చన్స్ అడుగుతారు మ్యాథ్స్. ఓకే, రెజ్యూమేలో పెట్టే ప్రతి పాయింట్ మీద ఫుల్ గ్రిప్ ఉండాలి. అంతేగాని రెజ్యూమేలో పెట్టే పాయింట్ మీద మనకి అండర్స్టాండింగ్ లేకపోతే సో మీ టైం వేస్ట్ అయిపోయినట్టు, కంప్లీట్గా మీ టైం వేస్ట్ అయిపోయినట్టు. కాబట్టి రెజ్యూమేలో 100% ఉండేలాగా చూసుకోండి. రెజ్యూమేలో 100% ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. అది ఫస్ట్ చేయాల్సిన పని. సో నెక్స్ట్ ఏంటంటే మనకి రెజ్యూమేలో పెట్టే ప్రాజెక్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రెజ్యూమేలో పెట్టే ప్రాజెక్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ప్రాజెక్ట్ డ్యూరేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ డ్యూరేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే క్లయింట్ డీటెయిల్స్ పెడుతున్నారు, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఏ క్లయింట్, అలాగే మనకి వర్షన్ కూడా పెట్టాలి. S/4HANA 2022 వర్షన్, రీసెంట్ ప్రాజెక్ట్ S/4HANA అయితే. ఓకేనా, సో ఈ వర్షన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో డ్యూరేషన్, ప్రాజెక్ట్, క్లయింట్ డీటెయిల్స్ కంపల్సరీగా ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, అండ్ తెలియని పాయింట్స్ ఏది కూడా రెజ్యూమేలో ఉండడానికి వీల్లేదు. ఓకే, తెలియని పాయింట్స్ ఏది కూడా రెజ్యూమేలో ఉండడానికి వీలే లేదు ఇక్కడ, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇది రెజ్యూమే గురించి. ఒకటి ప్రాజెక్ట్ గురించి పెట్టేటప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి అట్లీస్ట్ 1 or 2 minutes మాట్లాడగలిగితేనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ పెట్టారనుకోండి, ఈ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ పెడతారు. సో ఏదో ప్రాజెక్ట్ డీటెయిల్స్ పెడతారు ఇక్కడ. ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడగలగాలి మీరు. ఇప్పుడు నేను ఏదో జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేసానని ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి నువ్వు జనరల్గా ఉంటుంది అందరికీ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకున్నారు.
ఆ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ ప్రాసెస్ గురించి 1 or 2 minutes మాట్లాడకుండా జాబ్ రాదు. అండ్ రేపు పొద్దున్న ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, క్యాప్జెమినీకి వెళ్తున్నారు. క్యాప్జెమినీ గురించి వెళ్ళేటప్పుడు క్యాప్జెమినీ గురించి కనీసం ఒక రీసెర్చ్ చేసినా వెళ్ళాలి ఇంటర్వ్యూకి. ఇవి మినిమం పాయింట్స్ అన్నమాట. సో కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని 70% క్వశ్చన్స్ మనకి రెజ్యూమే నుంచే పడతాయి, 60-70% క్వశ్చన్స్. కాబట్టి ఫస్ట్ ఇంటర్వ్యూవర్ ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ ఇంటర్వ్యూవర్ అయితే డెఫినెట్గా మీరు ఏం చేశారని అడిగిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, రియల్ టైమ్ క్వశ్చన్స్. సో అట్లాంటివి కాకుండా మీరు ఫస్టే మిమ్మల్ని ఫలానా ఈ టాపిక్ చూసి ఈ టాపిక్ గురించి చెప్పమని అడుగుతాడు. సో అందుకే ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఇది. ఓకే, వీటి మీద బాగా మీరు ఉండాలి. అండ్ క్లయింట్ డీటెయిల్స్ గురించి తెలిసి ఉండాలి, వర్షన్ గురించి తెలిసి ఉండాలి, డీటెయిల్స్ గురించి, డ్యూరేషన్ గురించి మీకు తెలుసుంటేనే రెజ్యూమేలో యాడ్ చేయాలి. సో అవి తెలియకుండా ఏది పడితే అది రెజ్యూమేలో యాడ్ చేస్తే ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. ఓకేనా? కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఫస్ట్ రెజ్యూమే బాగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్. మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పెడితే కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ ఏంటి? సో ఇంప్లిమెంటేషన్ ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్, ఫస్ట్ మీరు ప్రిపేర్ అయ్యాల్సిన ఏరియాస్ ఏంటంటే, సో ఫస్ట్ మీరు మనకి యాక్టివేట్ మెథడాలజీ, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ మెథడాలజీ గురించి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, ఏ ఫేజ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అనేది మీకు చెప్పాను క్లాస్లో. ఈ మెథడాలజీ ఏదో ప్రాపర్గా ఉండాలి. ఒకవేళ ఈసీసీ అయితే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సో ఎస్ఆప్ మెథడాలజీ. ఓకే, సో ఎస్ఆప్ మెథడాలజీ గురించి చెప్పాలి, ఏ ఫేజ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యో అండ్ ఏ ఫేజ్లో ఏమేమి కాన్ఫిగరేషన్ చేసావు, ఏమేమి టెస్టింగ్ యాక్టివిటీస్ చేస్తావు, అవి కన్ఫామ్గా మీ రెజ్యూమేలో ఉంటాయి. ఏం కాన్ఫిగరేషన్ చేస్తారని మీ రెజ్యూమేలో పెడతారు. ఆ రెజ్యూమే పాయింట్స్ గురించి మాట్లాడాలి. అర్థమైందా? అండ్ నెక్స్ట్ మనం ఇవి దీంతో పాటు LSMW బాగా చూడాలి. LSMW 14 స్టెప్స్, LSMWలో 14 స్టెప్స్ ఉంటాయి. సో ఈ 14 స్టెప్స్ కూడా మీరు టక్కని చెప్పాలి. అసైన్ ఫైల్ అంటే ఏంటి, రీడ్ ఫైల్ అంటే ఏంటి అనేది చెప్పాలి. సో అలాగే కట్ ఓవర్ యాక్టివిటీస్ అని అడుగుతాడు. సో కట్ ఓవర్ యాక్టివిటీస్ లిస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను. కట్ ఓవర్ యాక్టివిటీస్ లిస్ట్. ఓకే, సో ఈ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ లేదా మాస్టర్ డేటా అని నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపిలో అప్లోడ్ చేసేటప్పుడు ఏ టూల్స్ ఉపయోగిస్తారు. ఓకే, సో ఈసీసీలో LSMW అని చెప్తాము. సో ఈ కట్ ఓవర్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో, అదే S/4HANAలో అయితే మేము కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి అబాపర్తో మేము అప్లోడింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి అప్లోడ్ చేస్తామని చెప్పండి. LSMW చెప్పండి. LTMC మీరు యూజ్ చేయని చెప్పండి. LTMC ఫెయిల్డ్ ప్రోడక్ట్. చాలా కేసెస్లో కంపెనీస్ LTMCని యూజ్ చేయట్లేదు. ఓకే, సో ఇక్కడ కస్టమర్ కట్ ఓవర్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. కట్ ఓవర్ యాక్టివిటీస్, సో ఈ కట్ ఓవర్ యాక్టివిటీస్ లిస్ట్ చెప్పాలి ఇంటర్వ్యూలో. కట్ ఓవర్ యాక్టివిటీస్ లిస్ట్. ఓకే, ఇది మీ క్లాస్లో చెప్పండి. సార్ ఇది LTMC వాడట్లేస్తున్నారు కదా సార్, సో కంపెనీ దగ్గర 2 సర్వర్లు ఉంటాయా సార్? ఈసీసీ S/4HANA 2 ఉంటాయా? S/4HANA ప్రాజెక్ట్ అయితే ఫ్యూరీ యాప్స్ ఉంటాయి. ఫ్యూరీ యాప్స్లో LTMC ఉంటుంది. ఓకే, సో బై డిఫాల్ట్. అదే ఈసీసీలో GUI ఉంటుంది. GUIలో LSMW ఉంటుంది. ఓకేనా? అవును సార్. ఇదేంటంటే ఈసీసీలో LSMW ప్రాజెక్ట్, ఈసీసీలో ఏంటంటే నాన్ ఎస్ఐపిలో డేటాని ఎస్ఐపిలో అప్డేట్ చేస్తారు. అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఈసీసీలో LSMW వాడతారు. సో S/4HANAలో LTMC, అలాగే కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేయడానికి LTMOM అని చెప్పి వాడతారు. ఓకే, బట్ మన సర్వర్లో ఇవి 2 సపోర్ట్ చేయట్లా. మనకి LTMC సపోర్ట్ చేయట్లా. అలాగే కొన్ని రీసెర్చెస్లో నా ఫ్రెండ్స్ని అందరినీ అడిగినప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే LTMC అలాగే LTMCని ఎక్కువ యూజ్ చేయట్లా కంపెనీలో. సో అలాగే ఏంటంటే దీనికి ఒక కస్టమైజ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకుంటున్నారు S/4HANAలో కస్టమైజ్ ప్రోగ్రామ్ అబాపర్తో డెవలప్ చేసుకొని, సో ఈ మొత్తం ఈ నాన్ ఎస్ఐపిలో ఉన్న డేటాను ఎస్ఐపిలోకి అప్లోడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు S/4HANA ప్రాజెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు, సో వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ అండ్ టు దిస్ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ అప్లోడెడ్ ఆల్ ది మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షన్ డేటా అని చెప్పాలి. దట్స్ ఇట్. వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మనకి యాక్టివేట్ మెథడాలజీ, ఎస్ఆప్ మెథడాలజీ, LSMW, కట్ ఓవర్ యాక్టివిటీస్ కంపల్సరీగా మీ ప్రిపరేషన్లో ఇవి ఉండేలా ప్లాన్ చేసుకోవాలి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయితే మాత్రం. ఓకేనా? సో అలాగే మనకి డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి, మీకు లిస్ట్ కూడా ఇచ్చా. డాక్యుమెంట్ టైప్స్, ఆల్ PO డాక్యుమెంట్ టైప్స్. ఓకే, సో మీకు టీ కోడ్తో సహా వచ్చేసి ఉన్నారు. టీ కోడ్స్ కానీ కాన్ఫిగరేషన్ కానీ అంటే మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు రేపు పొద్దున పర్చేజ్ ఆర్డర్ ఉంది. పర్చేజ్ ఆర్డర్కి డాక్యుమెంట్ టైప్ ఎక్కడ క్రియేట్ చేస్తారు, నెంబర్ రేంజ్ ఎలా ఇస్తారు, మినిమం మీకు ఐడియా ఉండాలి. సో గూడ్స్ డాక్యుమెంట్ టైప్, నెంబర్ రేంజ్. పర్చేజ్ ఆర్డర్లో ఫీల్డ్స్ ఉన్నాయి. సప్రెస్లో ఎలా పెడతారు, ఆప్షన్లో ఎలా పెడతారు, మ్యాండేటరీ ఎలా పెడతారు.
గూడ్స్ రిసిప్ట్లో ఫీల్డ్స్ ఉంటాయి. సప్రెస్లో అంటే హెడర్ డేటాలో ఉంటుంది, లైన్ ఐటమ్ ఉంటుంది. దాంట్లో ఫీల్డ్స్ని సప్రెస్లో ఎలా పెడతారు, ఆప్షన్లో పెడతారు, నెంబర్ రేంజ్, డాక్యుమెంట్ టైప్స్, ఇవి మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది. సో అలాగే సో మీరు నేర్చుకున్న తర్వాత ఈ మొత్తం ఎస్ఏపి మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి ఆల్ డాక్యుమెంట్ టైప్స్ ఓకే. సో స్టాండర్డ్ డాక్యుమెంట్ పర్చేజ్ ఆర్డర్ ఎన్బి ఇవే కాకుండా మనకి సో అదర్ డాక్యుమెంట్స్ క్లయింట్ చెప్తా ఉంటాడు అనమాట. సో మా కంపెనీ బిజినెస్ ప్రాసెస్ ఇది, స్టాండర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయొద్దు, న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయమనొచ్చు. సో అందుకే మీరు ఇంకా మనకి 40 days ప్రిపరేషన్ అయిన 40 days టైం ఉంటుంది. ఈ టైంలో డాక్యుమెంట్ టైప్ ఎలా క్రియేట్ చేస్తారో నేర్చుకోండి. సింపుల్ కాన్ఫిగరేషన్, ఒక జస్ట్ కాపీ పేస్ట్ అంతే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎంటైర్ P2P ప్రాసెస్ బిజినెస్ ప్రాసెస్. మీ క్లయింట్ చేసే బిజినెస్ ప్రాసెస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, బెస్ట్ వెండర్ సెలెక్షన్, కొటేషన్, అలాగే ఫైనాన్స్ జర్నల్ ఎంట్రీస్. సో P2Pకి సంబంధించి ఫైనాన్స్ జర్నల్ ఎంట్రీస్ కూడా మీకు వచ్చేస్తున్నారు. ఓకే. సో ఫైనాన్స్ జర్నల్ ఎంట్రీస్ కూడా మీకు వచ్చేస్తుండాలి. ఇది ప్రతి ఇంటర్వ్యూలోనూ కామన్గా అడుగుతారు, ఎందుకంటే మీ బిజినెస్ ప్రాసెస్ తెలుసుకోవడానికి. సో అందుకే బ్లూ ప్రింట్ కూడా ఇస్తాను. 1-2 బ్లూ ప్రింట్స్ నేను ఒక బ్లూ ప్రింట్ ఇచ్చినట్టున్నా, మళ్ళీ ఇంకో 2-3 బ్లూ ప్రింట్స్ ఇస్తాను నా దగ్గర ఉన్నట్టు. ఆ బ్లూ ప్రింట్స్ చూస్తే మీకు సో P2P మొత్తం ఐడియా వస్తుంది, క్లారిటీ వస్తుంది. ఓకే. సో P2P జర్నల్ ఎంట్రీస్, P2P ప్రాసెస్ సైకిల్, P2P సైకిల్ ఫుల్ వచ్చేస్తుండాలి విత్ టీ కోడ్తో సహా మొత్తం వచ్చేస్తుండాలి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి సో అన్నిటికంటే ఇంపార్టెంట్ మూమెంట్ టైప్స్. ఈ మూమెంట్ టైప్స్ కాన్ఫిగరేషన్ మీకు నేను చెప్తాను. ఈ మూమెంట్ టైప్స్ ఉన్నాయి కదా, సో నెంబర్ ఆఫ్ మూమెంట్ టైప్స్. సో ఈ మూమెంట్ టైప్స్ కూడా కాన్ఫిగరేషన్ ఉంటుంది అన్నమాట. గూడ్స్ ఇష్యూడ్ టు ప్రొడక్షన్ ఆర్డర్, గూడ్స్ రిసిట్, గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, ఓకే, స్టాక్ ఇష్యూడ్ ఫ్రమ్ వన్ ప్లాంట్ టు అనదర్. సో ఇవన్నీ మూమెంట్ టైప్స్ ఇష్యూ చేస్తాం. ఈ మూమెంట్ టైప్స్ అన్ని కూడా ఒక కాన్ఫిగరేషన్ ఉంది, OMJJ అని చెప్పి. ఓకే. ఈ కాన్ఫిగరేషన్ కూడా మనకి రియల్ టైంలో ఇంపార్టెంటే. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూడాల్సిన పని ఏంటి అంటే చూడాల్సింది స్పెషల్ ప్రొక్యూర్మెంట్. సో స్పెషల్ ప్రొక్యూర్మెంట్ మొత్తం చూడాల్సిందే. ఓకేనా. స్పెషల్ ప్రొక్యూర్మెంట్, పైప్ లైన్ ప్రొక్యూర్మెంట్, కాన్ఫిగరేషన్ స్టెప్, కన్సైన్మెంట్, కాన్ఫిగరేషన్స్ స్టెప్స్, పైప్ లైన్, కన్సైన్మెంట్, RTP, రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్, STO, ఇంట్రా STO. ఓకే. సో థియరిటికల్గానే వచ్చేసి ఉండాలి. సో ఇవన్నీ మనం చేసాం సిస్టంలో. ఓకే. సబ్ కాంట్రాక్టింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ క్వశ్చన్. సబ్ కాంట్రాక్టింగ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఈ ఆల్ వాటికి కాన్ఫిగరేషన్స్తో పాటు సో ఫైనాన్స్ ఎంట్రీస్. ఓకే. ఎంట్రీస్ అంటే డెబిట్ క్రెడిట్ తెలుసు కదా. సో ఫైనాన్స్ ఎంట్రీస్ ఉండాలి, కాన్ఫిగరేషన్ వచ్చేసి ఉండాలి, స్టెప్స్ వచ్చేసి ఉండాలి. ఇక్కడ రాస్తున్నా చూడండి ఏమేమి రావాలి. కాన్ఫిగరేషన్స్తో పాటు సో మనకి స్టెప్స్, ప్రాసెస్ స్టెప్స్ వచ్చేసి ఉండాలి. కాన్ఫిగరేషన్స్, ప్రాసెస్ స్టెప్స్ వచ్చేసి ఉండాలి కంపల్సరీగా. సో పైప్ లైన్ అనగానే మొత్తం ప్రాసెస్ స్టెప్స్ అన్ని టకటగా చెప్పాలి, కాన్ఫిగరేషన్ చెప్పాలి. ఓకేనా. సో సబ్ కాంట్రాక్టింగ్ ఇంకోటి చెప్పండి, ఒకటి ఉంది థర్డ్ పార్టీ. ఓకే. ఈ ఆల్ ఏరియాస్కి విత్ జర్నల్ ఎంట్రీస్, ప్రాసెస్ స్టెప్స్, ఫైనాన్స్. ఓకే. ఫైనాన్స్ ఎంట్రీస్తో సహా వచ్చేస్తుంటే మంచిది. ఫైనాన్స్ ఎంట్రీస్ అలాగే మూమెంట్ టైప్స్ కూడా వచ్చేసి ఉండాలి. ఎన్ని మూమెంట్ టైప్స్, దాంట్లో ఏమేమి మూమెంట్ టైప్స్ అప్లై అవుతాయో ఆ మూమెంట్ టైప్స్ వచ్చేసి ఉండాలి. ఓకేనా. సో అలాగే మనకి నెక్స్ట్ FI to MM ఇంటిగ్రేషన్. రేపు పొద్దున క్లాస్లో ఎలా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. FI to SD ఇంటిగ్రేషన్ ఇవన్నీ మనం చేసినవే, మొత్తం బిల్లింగ్ డాక్యుమెంట్ వరకు చేసాం ఇవన్నీ. సో ఇంటిగ్రేషన్, PGA పోస్ట్ కోడ్స్ ఇష్యూ దగ్గర ఈ ఇంటిగ్రేషన్ స్పాట్ పాయింట్స్, అలాగే PP ఒకటి ఉంది. సో ఇంటిగ్రేషన్, ఈ 3 ఇంటిగ్రేషన్స్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. అంటే ఏంటి, OBYC డిటర్మినేషన్. సో ఎలా చేస్తామా OBYC. PGA వరకు మనకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ తర్వాత గూడ్స్ ఇష్యూ వరకు. ఓకే. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడం రావాలి, అవుట్ బౌండ్ డెలివరీ చేయాలి, అలాగే బిల్లింగ్ వరకు. ఇవన్నీ బిల్లింగ్ చేసేవన్నీ SD కన్సోల్ అయినా మీకు ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే MRP. సో MRP, BOM బాంబ్, బిల్ ఆఫ్ మెటీరియల్, సబ్ కాంట్రాక్ట్ క్రియేట్ చేసే బాంబ్, ఈ ఏరియాస్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఓకే. సో అంటే రేపు పొద్దున్న నువ్వు
ప్రిపేర్ అవ్వాల్సిన ఎలాగా, ఫస్ట్ ఏది తీసుకుంటావు, సెకండ్ ఏది తీసుకుంటావు. సో నెక్స్ట్ 40 days ఓన్లీ థియరిటికల్గా కూర్చోవాలి. ఇప్పుడు దాకా సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేశారు, కానీ సిస్టమ్ మీద ప్రాక్టీస్ ఇంకా అక్కర్లేదు. సో ఎవరైతే నేను క్లాసెస్ ఐడాక్ వరకు ఎవరైతే చేశారో వాళ్ళు ఇంకా సిస్టమ్ మీద వదిలేసేసి ఓన్లీ థియరిటికల్గా ఒక రియల్ టైం కన్సల్టెంట్లో మాట్లాడాలి. అది ఎలా మాట్లాడాలో కూడా నేను చెప్తాను. ప్రస్తుతానికైతే మీరు చేయాల్సిన ఏరియాస్ ఇవి, ఓకేనా. సో FIT MM ఇంటిగ్రేషన్. సో ఆ తర్వాత మనకి ఐడాక్. సో ఐడాక్లో మనకి పార్ట్నర్ ప్రొఫైల్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. ఓకే, అలాగే మీకు POని క్రియేట్ చేసి ఐడాక్ ఎలా జనరేట్ చేయాలో లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఓకే, PO క్రియేషన్ టు ఐడాక్. సో ఎలా చెప్పాను, ఇవే ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అలాగే ఐడాక్ టీ కోడ్స్ మొత్తం వచ్చేసి ఉండాలి. సో అలాగే మనకి ట్రబుల్ షూటింగ్ అంటే BD 87లో ట్రబుల్ షూట్ ఎలా చేస్తాము అనేది తెలిసి ఉండాలి. ఓకే, సో ఇవి ఈ ఏరియాస్ ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు మనకి రైసిఫ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఇది పెండింగ్ ఉంది. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, FS డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఓకేనా. సో అలాగే మనకి దీంట్లో ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో మనకి ఎన్హాన్స్మెంట్స్ ఎలా చేయాలి, పేపర్తో కూర్చొని మనకి ఎలా చేయాలి అనే దాని మీద ఫుల్ కమాండ్ ఉండాలి. అలాగే మీ కంపెనీలో CR ప్రాసెస్ ఇది కూడా పెండింగ్ ఉంది. ఓకే, ఇది రైసిఫ్లోనే కవర్ అవుతుంది. రైసిఫ్లోనే CR ప్రాసెస్ చెప్తాను. అలాగే ట్రాన్స్పోర్ట్ మూమెంట్ ఇది ఫస్ట్లో చెప్పుకున్నాం. ట్రాన్స్పోర్ట్ మూమెంట్ అంటే డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ రీప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ సంబంధించి టీ కోడ్స్ SC1. సో అలాగే మనకి SC09. ఓకే, సో ఈ టీ కోడ్స్ మీద మనకి అలాగే మనకి షార్ట్ డిస్క్రిప్షన్ ఎలా చేంజ్ చేయాలి, ఈ ట్రాన్స్పోర్ట్ మూమెంట్ అండ్ సర్వర్స్ రియల్ టైంలో ఏమేమి సర్వర్స్ ఉన్నాయి ఈ సర్వర్స్ మీద కమాండ్ ఉండాలి. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నామంటే కంపల్సరీగా ఈ ఏరియాస్ మీద కమాండ్ ఉండాలి. ఓకే, సో అలాగే మనకి చిన్న టాపిక్స్ ఉన్నాయి. బ్లాంకెట్ పర్చేస్ ఆర్డర్ అవన్నీ పెద్ద మ్యాటర్ కాదు, అవన్నీ మీరు చెప్పేయగలుగుతారు. ఓకే, సో అది కూడా రాస్తున్నా చిన్న బ్లాంకెట్ PO. ఓకే, సో అలాగే UNBW మెటీరియల్, అలాగే ఫ్రీ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్. ఓకే, సో ఇలాంటి టాపిక్స్. అలాగే సర్వీస్ ప్రొక్యూర్మెంట్, అలాగే ఆటోమేటిక్ ప్రొక్యూర్మెంట్, ఆటోమేటిక్ పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయడం, PO క్రియేషన్, ఇలాంటివన్నీ కూడా మీనింగ్, పర్పస్, రీజన్. ఇది ఈ ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఒకటి SAP MM అంటేనే మూమెంట్ టైప్స్. సో దగ్గర నీకు మూమెంట్ టైప్స్ ఒక 20 నుంచి 25 మూమెంట్ టైప్స్ వచ్చి ఉండాలి మినిమం. ఒక అంటే ఏంటి పొద్దున్న రియల్ టైంలో అయినా సరే మూమెంట్ టైప్స్ ఇంపార్టెంట్. మూమెంట్ టైప్స్ లిస్ట్ లేకపోతే నువ్వు అడిగితే పంపించేస్తాను, మూమెంట్ టైప్ లిస్ట్ పంపిస్తాను. ఓకే, సో ఏమైతే పెండింగ్ ఉన్నాయో అవి చెప్పండి నాకు ఒకవేళ నేను మర్చిపోతే. మూమెంట్ టైప్స్ పెండింగ్ ఉంది. ఓకే, సో అలాగే మనకి రైసిఫ్ పెండింగ్ ఉంది, CR పెండింగ్ ఉంది. ఓకే, సో అలాగే FI2 PP ఇంటిగ్రేషన్ కూడా నేను చెప్తాను. సో ఈ ఇంటిగ్రేషన్ ఏరియాస్ మీద గ్లాన్స్ ఇస్తాను మొత్తం. రేపొద్దున క్లాస్లో ఎలా మాట్లాడాలో కూడా చెప్తాను, ఎలా మాట్లాడితే సెలెక్షన్ అవుతారో కూడా చెప్తాను. ఓకే, సో మనకి ఈ ఏరియాస్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అర్థమైందా. సో ఈ ఏరియాస్ ఫస్ట్ ప్రిఫరెన్స్. దీంతో పాటు మనకి బ్యాచ్ మేనేజ్మెంట్. సో అలాగే మనకి సో MRP మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో అలాగే మనకి మనకి ఒక కాన్సెప్ట్ ఉంది స్ప్లిట్ వాల్యుయేషన్. అది రిలీజ్ స్ట్రాటజీ అని ఉంటుంది సార్. అదే స్ప్లిట్ వాల్యుయేషన్. సో అలాగే మనకి రిలీజ్ స్ట్రాటజీ. సో ఇవి అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్నమాట. వీటిని అడ్వాన్స్డ్ టాపిక్స్ అంటారు, చాలా హై లెవెల్గా. ఓకే, సో ఇవి అడ్వాన్స్డ్ టాపిక్స్. దీనికి ఏం చేయాలో కూడా నేను చెప్తాను. నా క్లాస్లో బ్యాచ్ మేనేజ్మెంట్, MRP, స్ప్లిట్ వాల్యుయేషన్ 3 కవర్ అవుతాయి. ఓకే, సో దీనికి ఏం చేయాలో చెప్తాను. సో నెక్స్ట్ మనకి ఇక్కడ దాకా సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టులు పెట్టేటప్పుడు కంపల్సరీగా ఈ ఏరియాస్ మీద స్ట్రాంగ్ ఉంటే చాలు. అన్నీ పెట్టుకొని వెళ్ళినా అక్కడ మీరు రియల్ టైంలో పనిచేశారని నమ్మరు. ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్కి ఇక్కడ ఉన్న రెజ్యూమేస్కి దిస్ సఫిషియంట్, మోర్ దాన్ సఫిషియంట్, 10+ ఇయర్స్ ఈక్వల్తో సమానం ఈ ఏరియాస్. ఓకే, సో ఆల్ మాస్టర్ డేటా మీద కమాండ్ ఉండాలి. సో మాస్టర్ డేటా అంటే ఏంటి చెప్పండి, చెప్పాలి. మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, PP అంటాం కదా. నెక్స్ట్
సోర్స్ లిస్ట్, ఇంకా ఇన్ఫో రికార్డ్స్, బిల్ ఆఫ్ మెటీరియల్స్, ఇంకా కండిషన్స్, ఇంకా సర్వీస్ మాస్టర్. ఎస్ఐపిలో సర్వీస్ కూడా ఒక మెటీరియల్. మీకు ఒక ఈసీసీ వర్సెస్ S1 చేంజెస్ ఇచ్చాను లిస్ట్ ఇచ్చారు సార్. సో ఇక్కడ ఇది కూడా MM01 ఎక్కువ. ఇంకోటి ఒకటి ఉంది, ఆ డీ కోడ్స్ ఎక్కువ యూజ్ చేయరు, చాలా తక్కువ యూజ్ చేస్తారు కంపెనీస్ లో. ఇంకోటి ఏంటిది, సో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పింది ఈసీసీ వర్సెస్ S4HANA చేంజెస్ 5% ఉన్నాయి అంతే, ఎక్కువ లేవు. ఓకే, బిజినెస్ పార్ట్నర్, మెటీరియల్ లెంత్, ఓకే, ఎంఆర్పి, ఇలాంటి చిన్న చిన్న స్మాల్ టీ కోడ్స్ చేంజెస్ ఉన్నాయి. ఆ లిస్ట్ పంపించాను, ఆ లిస్ట్ ఒకటి చూసుకుంటే చాలు. ఓకే, సో ఈ ఏరియాస్. అలాగే మనకి ఇంకోటి ఒకటి ఉంది, సో మనకి కోటా అరేంజ్మెంట్ అని, ఇది ఒకటి చెప్పాలి నేను. సో ఈ ఏరియాస్ మీరు బాగా స్ట్రాంగ్ ఉండండి, ఈ ఏరియాస్ బాగా స్ట్రాంగ్ ఉండండి. అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సీక్వెన్స్ ఇవి ఉన్నాయా, ఇది కవర్ అయిందా, 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 సీక్వెన్స్. ఓకే, సీక్వెన్స్. సో ఈ మాస్టర్ డేటా వచ్చిందా లేదా. అలాగే మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా అడుగుతారు ఇంటర్వ్యూలో. సో ప్లాంట్ ఎన్ని కంపెనీ కూడా అసైన్ చేయొచ్చు, ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేస్ అంటే ఏంటి, రిఫరెన్స్ పర్చేస్ అంటే ఏంటి, ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, కాన్ఫిగరేషన్ అండ్ అసైన్మెంట్స్ మనం ఫస్ట్లో చెప్పుకున్నాం. కాన్ఫిగరేషన్ అండ్ అసైన్మెంట్ కంపల్సరీ చూడాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే సపోర్ట్ ప్రాజెక్ట్. మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పెడితే కంపల్సరీగా ఆ ఏరియాస్ కవర్ అయినాయా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఆ ఏరియాస్ అనేది కవర్ అయినాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏరియాస్ మీరు థియరిటికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా టక్కున బుల్లెట్స్ పెడితే చెప్పాలి. కనీసం 3 నుంచి 5 నిమిషాలు దాని గురించి, టాపిక్ గురించి మాట్లాడాలి. ఓకే, ఎలా మాట్లాడాలి అనేది టుమారో క్లాస్లో చెప్తాను. ఈ రోజు ఏంటంటే ఎలా, ఏ స్ట్రాటజీ ఏంటంటే మీ స్ట్రాటజీ ఏంటి, ఓకే, SAP MM కన్సల్టెంట్గా మీరు చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు. ఓకే, అది. సో ప్రాక్టికల్గా ప్రిపేర్ అవ్వకపోయినా ఏమి కాదు, నష్టం ఏమీ లేదు. థియరిటికల్గా జాబ్ కొట్టాలంటే చాలా కష్టం. అదే జాబ్ కోసం 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఖర్చు పెడుతున్నారు బయట ఒక జాబ్ కోసం. సో ఈ ఏరియాలో మీరు థియరిటికల్గా స్ట్రాంగ్గా ఉండండి. ఓకే, సో ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత సపోర్ట్ ప్రాజెక్ట్, ఎర్రర్స్. సో ఎర్రర్స్ PO ఎర్రర్స్ ఒక 10 ఎర్రర్స్, గూడ్స్ రిసిప్ట్ మీద ఒక 10 ఎర్రర్స్. ఓకే, IR ఒక 5 ఎర్రర్స్. సో మొత్తం కలిపి 15 ఎర్రర్స్. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ మీద ఒక 5 ఎర్రర్స్. మొత్తం కలిపి 20 ఎర్రర్స్ మీ పాకెట్లో ఉండాలి ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే. సో ఎర్రర్స్ గురించి మాట్లాడు అనగానే టక్కున చెప్పేటట్టుగా ఒక 20 ఎర్రర్స్. సో నేను ఎలా ఎర్రర్స్ని రెడీ చేస్తాను టుమారో క్లాస్లో చూపిస్తాను. సో ఎర్రర్స్ని, ఏ ఎర్రర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది, ఓకే, ఎలా మాట్లాడాలి అన్నది కూడా టుమారో క్లాస్. ఈ సపోర్ట్ ప్రాజెక్ట్, ఓకే, ఈ ఎర్రర్స్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. 20 ఎర్రర్స్ మినిమం ఉండాలి. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే 20 ఎర్రర్స్ ఉండాలి. అలాగే నేను చెప్పాను కదా, ఆల్ జర్నల్ ఎంట్రీస్, SAP MMలో ఎన్నైతే జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయో మ్యాక్సిమం అవి ప్రిపేర్ అవ్వ ఉండాలి. నెక్స్ట్ అకౌంట్ డిటర్మినేషన్ కంపల్సరీగా అడుగుతారు. OBYC సెట్టింగ్స్. అలాగే మనకి PGI దగ్గర సెట్టింగ్స్. సో PGI దగ్గర సెట్టింగ్స్ ఉంటాయి, కాస్ట్ ఆఫ్ గుడ్స్ లేకుండా అటు ఇన్వెంటరీ, OBYC సెట్టింగ్స్. ఓకే, సో మనకి గూడ్స్ అంటే మూమెంట్ టైప్స్కి జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. గూడ్స్ ఇష్యూడ్ టు ప్రొడక్షన్ ఆర్డర్, వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ అండ్ హౌ యూ కెన్ డిటర్మైన్ ఇన్ OBYC. నువ్వు చెయ్యవు, కానీ నువ్వు ఏమేమి ఇన్పుట్స్ ఇస్తావు అనేది ఇంపార్టెంట్. సో మనకి కంపల్సరీగా వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్, OMWD. సో ఇలా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. వాల్యుయేషన్ మాడిఫైర్, వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్, మూమెంట్ టైప్స్. ఓకే, సో ఇవి కంపల్సరీగా ఉండాలి మీ రెజ్యూమేలో. అండ్ మీకు వీటి గురించి పూర్తి కమాండ్ ఉండాలి. కాన్ఫిగరేషన్, వాట్ ఈస్ వాల్యుయేషన్ కార్డ్, జనరల్ మాడిఫైర్ లిస్టు,
వాల్యుయేషన్ క్లాస్ లిస్ట్, వాల్యుయేషన్ క్లాస్ అంటే ఏంటి, మోడిఫైర్ అంటే ఏంటి, ఓబీఐసీలో ఇవి ఎలా హెల్ప్ అవుతాయి, ఇది ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్ ఉండాలి. అలాగే మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ సంబంధించి మొత్తం టీ కోడ్స్. ఓకే, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అలాగే ప్రైస్ డిఫరెన్స్ సినారియో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైస్ డిఫరెన్స్ సినారియో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మన అద్భుతమైన టాపిక్ని ఇక్కడ యాడ్ చేయలేదండి. ప్రైజింగ్ ప్రొసీజర్ కంపల్సరీ, మ్యాండేటరీ, వెరీ వెరీ మ్యాండేటరీ. చిన్న టాపిక్స్ ఉంటాయి, అవన్నీ నేను క్లాస్లో చెప్పేస్తాను. ఓకే, సో వెరీ వెరీ మ్యాండేటరీ. కుదిరితే ఒక 5 రోజులు మనం కూర్చొని ఒక్కొక్క టాపిక్ మీద రివైజ్ చేసుకుందాం. ఓకేనా? సో వెరీ వెరీ మ్యాండేటరీ. ప్రైజింగ్ ప్రొసీజర్ చదవకపోతే వేస్ట్ అండి. ఓకే, దాంట్లో యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ టేబుల్స్, తర్వాత మనం ప్రైజింగ్ ప్రొసీజర్, స్కీమా గ్రూప్ ఫర్ పర్చేజ్ ఆర్గనైజేషన్, స్కీమా గ్రూప్ ఫర్ వెండర్, ఓకే, ఈ కాన్ఫిగరేషన్ కండిషన్స్ ఇవన్నీ చేయాలి. ఓకేనా? సో చాలు. సో ఈ ఆల్ జర్నల్ ఎంట్రీస్, మెటీరియల్ లెజర్ యాక్టివేషన్ సంబంధించిన టీ కోర్స్, ప్రైస్ డిఫరెన్స్ సినారియో. ఓకే, అలాగే టాలరెన్సెస్, ఎస్ఏపీలో మనకి టాలరెన్సెస్ ఉన్నాయి, ఈ టాలరెన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. సో గూడ్స్ రిసీట్ దగ్గర టాలరెన్స్ ఉంటుంది, పీఓ దగ్గర టాలరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఐఆర్ దగ్గర టాలరెన్స్ ఉంటుంది. ఓకే, ఆ టాలరెన్సెస్ మీద ఐడియా ఉండాలి. ఓకేనా? సో ఇవి మీరు రెజ్యూమేలో యాడ్ చేసుకుంటే 100% జాబ్ అనేది సెలెక్షన్ అయిపోతుంది. ఓకేనా? అలాగే ఐడాక్ సంబంధించిన ఎర్రర్స్ ఒక 3-4 ఎర్రర్స్ కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. అలాగే రైసిఫ్ కాన్సెప్ట్లో నేను చెప్తాను. రైసిఫ్లో కొన్ని ఇంటర్ఫేస్ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. రైసిఫ్ ఇది అయిపోతుంది, రైసిఫ్. ఓకే, సో రైసిఫ్. సో ఇవన్నీ చిన్న టాపిక్స్, బ్యాచ్ మేనేజ్మెంట్, ఎంఆర్పి నేను చూసుకుంటాను. ఓకే, సో ఇవి మీ రెజ్యూమేలో యాడ్ చేసుకుంటే కంపల్సరీగా మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది ఫస్ట్. ఓకే, మూడు శాంపుల్ రెజ్యూమేస్ పెట్టాను ఇక్కడ. రోల్స్ అందులోనే కాపీ పేస్ట్ చేసుకొని మార్చుకోకుండా సెపరేట్ వర్డ్ ఫైల్ మెయింటైన్ చేసి, సో ఒక్కొక్కళ్ళు నాకు స్క్రీన్ షాట్ రెజ్యూమేస్ పంపించండి, సెపరేట్గా పంపించినా ఓకే, గ్రూప్లో పంపించినా ఓకే. ఓకే, సో ఈ ఏరియాస్ మీద మీరు తరువుగా ప్రిపేర్ అయితే, థియరిటికల్గా ప్రిపేర్ అవ్వమంటున్నాను. ఓకే, మనం చెప్పుకున్నాయి థియరిటికల్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను టుమారో క్లాస్లో చెప్తాను. బట్ స్టెప్స్ వచ్చి ఉండాలి, కాన్ఫిగరేషన్ వచ్చి ఉండాలి, ఎర్రర్స్ వచ్చి ఉండాలి. ఓకే, ఈ 3 కంపల్సరీగా ఉండాలి. ఒక రియల్ టైం ఏరియాని మనం తీసుకొని మనం దీని మీద ఎలా వర్క్ చేయాలని నేను చెప్తాను టుమారో క్లాస్లో. ఓకే, బట్ మీరు చేయాల్సిన పని ఈ టాపిక్స్ నుంచి, ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి కూర్చొని ఓకే, సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకోండి. ఇదే ఇంటర్వ్యూ కోసం 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు కూడా ఖర్చు పెడుతున్నాం బయట. సో కాబట్టి మీరు చేయాల్సిన పని. ఓకే, సో నాకు కుదిరితే సో ఐ విల్ టేక్, మళ్ళీ నేను కూర్చొని మీతో మొత్తం ఇంటర్వ్యూ స్ట్రక్చర్ కానించి ఈ చివరి వరకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఓకే, ఇలా ఇది ఎలా మాట్లాడాలి, ఇది ఎలా మాట్లాడాలి అనేది కూడా మీతో ప్రతిరోజు డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, మీ ఇంటర్వ్యూ కూడా అయిపోతుంది. అది ఎన్ని రోజులు, అది నాకు కన్వీనియంట్ టైం బట్టి క్లాసెస్ అయిపోయింది. ఓకేనా? చేయగలరు కదా ఇది సార్? సార్ ఇది ఒక రెజ్యూమ్ లో రోల్ అవుట్ ప్రాజెక్ట్ అని ఉంది సార్, దాని మీనింగ్ ఏంటి సార్? రోల్ అవుట్ అంటే ఎగ్జిస్టింగ్ కాపీయింగ్ అనమాట. మీకు నేను ఒకటి ఇచ్చాను, చూస్తున్నారా? ఇది ఒక డాక్యుమెంట్ ఇచ్చాను మీకు, ఎలా మాట్లాడాలని చూసారు, అందులో ఉంది రోల్ అవుట్. అంటేనే ఉంది సార్ అది. రోల్ అవుట్ అంటే, రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే మినీ ప్రాజెక్ట్, మినీ ఇంప్లిమెంటేషన్. మీరు S/4HANA ఫుల్ ఇంప్లిమెంటేషన్ చేసేస్తే 24 months, 22 months. రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కంపెనీ కోడ్ సెట్టింగ్స్ కాపీ చేసుకుంటాం. అర్థమైందా? సో ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ ఇండియాలో ఉంది. ఓకే, సో ఆల్రెడీ కన్ఫిగరేషన్ అయిపోయి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. మళ్ళీ దుబాయ్లో స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దుబాయ్లో స్టార్ట్ చేసేటప్పుడు సేమ్ వెండర్స్ ఉండొచ్చు, ఆ వెండర్స్ ఈ వెండర్స్ సేమ్ ఉండొచ్చు, సేమ్ కాన్ఫిగరేషన్స్ కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ సిమిలర్ ఉన్నా, అలాగే రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్ ఇక్కడిది అక్కడ సేమ్ ఉన్నా, సెట్టింగ్స్ మనం కాపీ చేసుకొని ఇంకో కంపెనీ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అది రోల్ అవుట్, జస్ట్ లైక్ మినీ ఇంప్లిమెంటేషన్ లాగేది కూడా. ఓకేనా సార్? ఇంకొకటి సార్, నార్మల్ గా రెజ్యూమ్ అనేది జస్ట్ 1 page రెజ్యూమ్ అని పెట్టాలని అంటారు కదా సార్, దాంట్లోనే అన్ని ఎక్కడ, ఎందుకంటే ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఉండాలి, ఆ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో 1 page చెక్ చేస్తాయి అది అని అన్నారు సార్. అది లేదు, నేను ఇప్పుడు ఆ రిజ్యూమేషన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, అదే ఫార్మాట్. ఓకేనా? అవేం ఉండవు, అవన్నీ వేస్ట్ మాటలు.
సో మనకి ఏమైతే నేను రెజ్యూమేస్ ఇచ్చానో అవే ఫైనల్. ఓకే, అది పెడితేనే మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది. 100% ఈ స్కిల్స్ నేను చెప్పిన స్కిల్స్ ఉంటేనే మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది, తొందరగా మీకు కాల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 45 డేస్లో జాబ్ రెడీగా ఉండాలి అందరూ కూడా ఇక్కడ నుంచి. ఓకేనా, అండ్ ఇంటర్వ్యూకి రెడీగా ఉండాలి. సో అలా ప్రిపేర్ అవ్వండి, థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి ఇక్కడ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. రేపు క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా మాట్లాడాలో చెప్తాను.